జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. జోరు తెలంగాణ మన వీరులకు, జోరు తెలంగాణ మన వీరులకు, జై తెలంగాణ, జై తెలంగాణ, అమర వీరులకు, అమర వీరులకు. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జగదీష్ రెడ్డి గారి నాయకత్వం, జగదీష్ రెడ్డి గారి నాయకత్వం. జిందాబాద్ జిందాబాద్ బిఆర్. కేసీఆర్ గారి నాయకత్వంలో ఎందరో అమరవీరుల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ దశాబ్ద కాలంలోనే సమగ్ర అభివృద్ధి సంక్షేమాలతో సస్యశ్యామలంగా వర్ధిల్లింది. కానీ నేడు అబద్ధ హామీలతో అధికారంలోకి వచ్చిన నయవంచక పాలనలో మన రైతాంగం, అన్ని వర్గాల ప్రజలు కష్టాల పాలవుతున్నారు. తెలంగాణ వ్యతిరేక శక్తులు కుట్రల వల్ల మన అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి ముప్పు వాటిల్లుతున్నది. ఈ విపత్కర పరిస్థితుల్లో తెలంగాణ అస్తిత్వ రక్షణే నా ప్రథమ కర్తవ్యంగా భావిస్తూ మరో ప్రజా పోరాటానికి నన్ను నేను పునరంకితం చేసుకుంటున్నాను. తెలంగాణ తల్లి సాక్షిగా, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా, అమరవీరుల సాక్షిగా, గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ వ్యతిరేకుల కుట్రలను ఛేదిద్దాం, మన తెలంగాణను రక్షించుకుందాం అనే నినాదంతో నిరంతరం ఉద్యమిస్తానని మనస వాచ కర్మన ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్, జై తెలంగాణ. కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. 12 సంవత్సరాలు పూర్తయింది, 13 సంవత్సరాలకు వచ్చినాం. ఒకసారి మనం తెలంగాణ ఉద్యమాన్ని కనుక ఆలోచన చేసుకుంటే, ఒకసారి చరిత్రలో పోయి చూస్తే చాలా విషయాలు మనకు మనమే నమ్మశక్యం కాని పరిస్థితిలో ఉంటాయి. వాస్తవానికి ఇవాళ ఒక మాట చెప్పాలంటే, ఈ భూగోళం మీద ఎప్పుడో చరిత్రలో చదివిన తెలంగాణ ఎన్ని వందలు వేల సంవత్సరాల క్రితం ఉండేనో, కృష్ణా గోదావరి నదుల మధ్యలో ఉన్న తెలుగు మాత్రమే మాట్లాడే ప్రజలతో కలిసిన తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాం మనం. అది కేసీఆర్ గారి నాయకత్వంలో మాత్రమే సాధించుకున్నాం ఇవాళ మనం ఉన్న తెలంగాణ. గతంలో గోల్కొండ రాజుల కంటే ముందు ఆ ప్రాంతంలో ఉండే అనే మాట వింటాం. కాకతీయుల కాలం నాడు కూడా మన ప్రాంతంతో పాటు అటు చెన్నై వరకు, అటు కోల్కతా దాటి రంగూన్ వరకు కూడా వాళ్ళు పరిపాలన చేశారనే మాట విన్నాం. ప్రధానంగా ఓరుగల్లు కేంద్రమైనప్పటికీ కూడా ఆ ప్రాంతాలు కూడా కాకతీయుల కింద ఉండే మాట వింటాం. కానీ తెలంగాణగా మనం ఏదైతే పిలుచుకుంటున్నామో ఈ నేలను, అచ్చం ఈ నేల తన స్వేచ్ఛ వాయువులు పీల్చుకొని తనకు తానుగా పరిపాలించుకొని మొత్తం భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక అద్భుతమైన ప్రగతి నమూనాను ఈ 12 ఏళ్లలో 10 ఏళ్లలో చూపించింది కేసీఆర్ నాయకత్వంలో. దానికి మనం అందరం కూడా కేసీఆర్ సైనికులుగా గర్వపడాలి. మనం అందరం కూడా గర్వపడే పరిస్థితిలోనే ఉన్నాం ఇవాళకి కూడా. చూసినాం తెలంగాణ ఉద్యమాలు అనేకం వచ్చినాయి. అనేక రకాల ప్రలోభాలు పెట్టి, అనేక రకాల అణచివేతలతోని, కుట్రలతోని, కుతంత్రాలతోని అణచివేసిండ్రు. చివరికి తెలంగాణ పదాన్ని శాసనసభలో నిషేధించే దగ్గరికి వచ్చిండ్రు. ఏం తెలంగాణ తెలంగాణ ప్రపంచంతో ఒకటైనా కానీ మాట్లాడి తెలంగాణ పదం మాట్లాడొద్దని స్థితికి వచ్చిండ్రు. తెలంగాణ పదం తెలంగాణ యాసలో మాట్లాడితే కూడా పనులు కావేమో అని చెప్పి పాపం మన వాళ్ళు కూడా సెక్రటేరియట్లో ఉన్న మిగిలిపోయిన కొద్దిమంది ఉద్యోగస్తులు కూడా ఆంధ్ర యాస నేర్చుకోవాల్సిన దుస్థితికి వచ్చిండ్రు. ఆనాడు తెలంగాణ పదం అంటేనే భయపడే పరిస్థితుల్లో తాను నేనున్నానని చెప్పి తెలంగాణకు ఒక వేగు చుక్కలాగా సిద్దిపేట నుండి ప్రారంభమై
తెలంగాణ రాష్ట్రం కొరకు కొట్లాడదాం. ఎవరికి విజ్ఞప్తి చేసినా, ఎవడి కడుపులో తలబెట్టినా, ఎవడి కాలు మొక్కినా తెలంగాణ సమస్యలు పరిష్కారం కావు. మన రాష్ట్రం మనం తెచ్చుకుంటే తప్ప మనకు మనుగడ లేదు అని చెప్పి ప్రకటించి తెలంగాణ రాష్ట్రం కొరకు ముందుకు వచ్చి కేసీఆర్ గారు ఆ రోజు తనకు ఉన్న పదవులన్నింటినీ కూడా త్యజించి తెలంగాణ అంటే త్యాగాలతోనే వస్తుంది తప్పకుండా తెలంగాణ పదవుల కొరకు కాదు, త్యాగాలు చేయడంలో తెలంగాణ ఎప్పుడు కూడా ముందుంది అని చెప్పి నిరూపించి, అదే కాదు ఇప్పటి వరకు ప్రపంచ చరిత్రలో ఏ ఒక ఉద్యమ నాయకుడు కూడా చెప్పని ఇంకొక మాట చెప్పి ప్రారంభించిన రోజే, ఒకవేళ నేను ఈ లక్ష్య సాధనలో కనుక వెనుకకు పోతే నన్ను రాళ్ళతో కొట్టి చంపండి అని చెప్పి ధైర్యంతో ఒక మాట చెప్పి స్థిరంగా ఒక నిర్ణయంతో ఉండి ప్రజలకు విశ్వాసం కలిగించడానికి తప్పకుండా వచ్చి తీరుతుంది కేసీఆర్ నాయకత్వంలో అని చెప్పి ప్రజలకు విశ్వాసం కలిగించడానికి అటువంటి అనేకమైన ప్రజలకి నమ్మకం కలిగించే పద్ధతుల్లో అద్భుతమైన నాయకత్వ పటిమను ప్రదర్శించి తనదైన పద్ధతుల్లో భారతదేశంలో మేము ఏదైనా సాధిస్తామని చెప్పి అప్పటికి అన్ని రకాలుగా ముందంజలో ఉన్న ఆంధ్ర పాలక వర్గాలను వాళ్ళ కుట్రల్ని ఛేదించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ గారిని మనం అందరం కూడా తప్పకుండా తెలంగాణ జాతికి దగ్గర పిలుచుకోవాల్సిన అవసరం ఉంది. భారతదేశానికి స్వతంత్రం తేవడంలో గాంధీ గారు ఏ పద్ధతిలో చేసిండ్రో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో కూడా కేసీఆర్ గారు ఒకవైపు గాంధీ గారి అడుగుజాడల్లో నడుస్తూ మరొక వైపు కేవలం ఉద్యమాలు కొట్లాటలు వీటితోనే వస్తాయని కొంత భ్రమంలో ఉన్న ఉద్యమకారులందరినీ కూడా కళ్ళు తెరిపించి కాదు రాజ్యాంగంలో మనకు అవకాశం ఇచ్చిపోయిన అంబేద్కర్ గారు తప్పకుండా దాన్ని వినియోగించి